హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రప్పల్లి. గత కొంతకాలంగా అంటే జూన్ 4th నుంచి ధర్మస్థల ఈ పేరు విరివిగా అందరికీ వినిపిస్తుంది. అసలు ఏంటి ధర్మస్థలలో జరుగుతున్నటువంటి అక్రమాలు, మర్డర్లు, మానభంగాలు, వాట్ నాట్, మీ ఊహకు అందనటువంటి అతి పెద్ద మిస్టరీ కథ ఇది. సినిమాల్లో చూసుంటారు, క్రైమ్ థ్రిల్లర్స్ చూసుంటారు, కానీ వాటిని తలదన్నే రేంజ్ లో ఒక వ్యక్తి ఆడుతున్న వికృత క్రీడ ధర్మస్థలిలో జరుగుతూ ఉంది. ధర్మస్థలి పేరుకు మాత్రం ధర్మాన్ని నిలిపే స్థలి, కానీ అక్కడ అధర్మం రాజ్యం వెళుతుంది. ప్రాణాలతో పైచాచికత్వంగా ఆడుకుంటూ ఉంది. డబ్బు, పేరు, పలుకుబడి ఉంటే చాలు వ్యవస్థల్ని, పోలీసుల్ని, చివరికి కోర్టులను కూడా ఇష్టం వచ్చినట్టు ఆడించవచ్చు అన్నది ఈ ధర్మస్థలిలో చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. ఈ ధర్మస్థలి కథ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే నాకు తెలిసి ఈ నెల 4వ తారీఖున స్టార్ట్ అయింది. అంతకుముందు మొత్తం చరిత్ర అధ్వానం. 465 మంది దారుణంగా చనిపోయిన, అనుమానాస్పదంగా చనిపోయిన, చివరికి గుట్టలుగా శవాలు ధర్మస్థలి మొత్తం పాతిపెట్టిన ఎవరికీ తెలియలేదు. కారణం ఏంటి? డబ్బు, పేరు, పలుకుబడి ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి గురించి మీకు క్లియర్ గా చెప్పాలన్నదే ఇప్పుడు నా యొక్క అస్సలు ఇంటెన్షన్. ముఖ్యంగా ధర్మస్థలి. ఈ ధర్మస్థలిని కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ అత్యంత పవిత్రమైనటువంటి దేవస్థానం ఉంది. అదేవిధంగా బాహుబలి గౌతమ బుద్ధుని స్టాచ్యూ ఉంది. బుద్ధం శరణం గచ్చామి అంటూ దేవుణ్ణి కొలుస్తూ ధర్మస్థలికి అనేక మంది భక్తులు వస్తారు. అందులో ఎంతమంది తిరిగి ఇంటికి వెళ్తారో ఎవడో చెప్పలేరు. ఎందుకంటే అక్కడ ఒక కాల నాగు ఉంది. కన్నెల్ని కాటేసి ఆ శాంతం చంపేసి కూర్చోబెడుతూ ఉంటారు, కాలబెడుతూ ఉంటారు. వాళ్ళ ఇష్టం ఏమైనా చేస్తూ ఉంటారు. సో అసలు ఈ కథ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయిందంటే 2005లో ఒక మహిళ దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఆట. ఇక్కడ కూడా కుల వివక్షతోనే ఈ గేమ్ స్టార్ట్ అయింది. ఆ కుల వివక్షతో స్టార్ట్ అయిన ఈ ఆట చివరికి కుల, మతం, భేదం, వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది ఆడవారిని తన కామదాహానికి బలి చేసినటువంటి ఒక నీచుడి కథ ఇది. వేదవల్లి అనే ఒక టీచర్ ఉండేవారు. ఆవిడ ధర్మస్థలిలో ఉన్నటువంటి కాలేజీల్లో వర్క్ చేస్తూ ఉండేవారు. అయితే తను అక్కడ ఉన్నటువంటి అందరికన్నా క్వాలిఫైడ్ టీచర్. అక్కడ ప్రిన్సిపల్ వెళ్ళిపోయిన తర్వాత ఆ పొజిషన్ తనకే వస్తుంది అని వేదవల్లితో పాటు చాలా మంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా తనకన్నా తక్కువ క్వాలిఫైడ్ ఉన్నటువంటి వేరే వ్యక్తికి ఆ పొజిషన్ దక్కడం జరిగింది. కానీ ఆ పొజిషన్ దక్కిన తర్వాత తిని అనుకుంది నాకు రావాల్సిన పొజిషన్ తనకెళ్ళింది, ఏంటో రీజన్ అనుకుంది. కానీ తిన కులమైతే ఆ పొజిషన్ అడ్డొచ్చింది అన్న విషయం తర్వాత తెలిసింది. ఎంతో పవిత్రంగా దేవాలయం కన్నా గొప్పగా పూజించబడే ఒక పాఠశాలలో కూడా కులాల గజ్జి తారాస్థాయిలో ఉందన్న విషయాన్ని ఆవిడ తట్టుకోలేక అదే కాలేజ్ ముందు, అదే స్కూల్ ముందు తను ధర్నా చేయటం, ప్లెకార్డ్స్ పట్టుకోవడం, ఇబ్బంది పెడతాం చేసింది. అయితే ఈ ఇబ్బంది అక్కడ ఇప్పుడు ధర్మస్థల పరిసర ప్రాంతంలో ఇప్పటికి కూడా అనేక కాలేజెస్, స్కూల్స్ మెయింటైన్ చేస్తున్న ఒక పెద్ద మనిషికి నచ్చలేదు. ఆ పెద్ద మనిషి
ఎలాగోలాగా ఈమెని ఎలిమినేట్ చేయాలనుకున్నాడు. వాళ్ళ భర్త ఒకసారి అవుట్డోర్ వర్క్ మీద వెళ్తే ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమెని పాడు చేసి తనని కాల్చి చంపేయడం కూడా జరిగింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనోడు కేసు పెట్టాడు. వాళ్ళ హస్బెండ్, తన పేరు అరాలి, వెళ్ళి కేసు పెట్టాడు. కానీ పోలీసులు నీ భార్య నువ్వే చంపి నువ్వే వచ్చి కేసు పెడతావంటూ తన్నే అరెస్ట్ చేసి జైల్లో వేసి పాప 2-3 సంవత్సరాలు జైల్లో ఉంటే వాళ్ళ బంధువులు వాళ్ళంతా కలిసి తనని విడిపించుకొని బయటకు వచ్చిన తర్వాత ఆ హత్య చేసిన తనే కాదన్న విషయం తెలుసు. ఇక్కడ మొదలైన ఈ గేమ్ గత 30 సంవత్సరాలుగా ఆడుతూనే ఉన్నారు. 2005, 2015, 2025 స్టిల్ ద గేమ్ కంటిన్యూస్. గేమ్ అని ఎందుకంటే ఇది ఆ దుర్మార్గుడు ఆడుతున్నటువంటి మారణ హోమం కాబట్టి, మారణాల ఆట కాబట్టి. ప్రాణాలంటే వాడికి కనీసం లెక్క కూడా లేదు. మనిషి పుట్టాడో లేదో కూడా తెలియదు, కానీ చాలా గొప్ప వ్యక్తి వాడు. అయితే మనకి ఒక విషయం, గతంలో బ్రిటిష్ కాలంలో ఆ గుళ్ళన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉండేవి. ఎన్విరాన్మెంట్ బర్డ్స్ అన్ని బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉండేవి. అయితే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని గుళ్ళేమో ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లు ఉంటే, కొన్ని గుళ్ళేమో పూర్తిగా ప్రైవేట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. ఇప్పుడు ధర్మస్థలి అని మనం ఏం చెప్పుకున్నామో అది కూడా ఒక ప్రైవేట్ వ్యక్తి కంట్రోల్లో ఉన్నటువంటి దేవస్థానం అన్నమాట. అతనే పెద్ద అక్కడ. వాళ్ళ కుటుంబం గత 900 సంవత్సరాల నుంచి ఆ ఆలయానికి పెద్ద వ్యక్తుల్లాగే, ధర్మకర్తల్లాగే ఆ గుడిని కాపాడుకుంటూ వస్తూ ఉంటారు. కానీ వీళ్ళల్లోనే ఒక దరిద్రుడు ఉన్నాడా అనే విషయం ఇప్పుడే తెలవలసి. ఎందుకంటే ఈ కథ మొత్తం మీరు క్లియర్ గా వింటే కంపల్సరిగా మీకు క్లియర్ గా అర్థమవుతుంది దీని వెనక ఎవడు ఉండి నడిపిస్తూ ఉన్నాడు అనేది. అయితే రీసెంట్ గా ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి నేను ఒక కేసు గురించి కంప్లైంట్ చేయాలనుకుంటున్నాను. ఆ కేసులో ప్రథమ విట్నెస్ నేనే. ఎన్నో వందల శవాలని నేను ధర్మస్థలి పరిసర ప్రాంతాల్లో పాతి పెట్టాను, కొన్ని దహనం చేశాను, కొన్నిటిని నేత్రావతి నదిలో పరిసర ప్రాంతాల్లో పాతి పెట్టాను త్వరగా డికంపోజ్ అవడానికి అంటూ చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయి కామెడీ చెప్తున్నావులే అనేసి పోలీసులు రిటర్న్ కంప్లైంట్ తీసుకోలేదు. బట్ అప్పటికే ఆయన పాతి పెట్టిన ఒక డెడ్ బాడీ తాలూకా కుర్రని, స్కెల్టన్ ని తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టగానే వణుకుతో ఆ కేసు రిజిస్టర్ చేయలేక అల్లాడిపోయి చివరికి ఆయన జూన్ 3వ తారీఖు వెళ్తే జూన్ 4వ తారీఖున కేసుని రిజిస్టర్ చేశారు. అంటే 1 డే టైం తీసుకున్నారు ఆ కేసు రిజిస్టర్ చేయడానికి. బికాస్ తనతో పాటు ఒక లాయర్ వెళ్ళాడు కాబట్టి. ఆయన నేను పూర్తిగా అన్నిటినీ ఒప్పుకుంటున్నాను, నేను ఎన్నో వందల మందిని ఈ ధర్మస్థలిలో భూస్థాపితం చేసి తగలబెట్టి ఎంతో మందిని కాల్చి ఇక్కడ చంపిన వారిని పాతి పెట్టాను అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత జరిగిన ఆట అంతా ఇంత తనని తీసుకెళ్లారు ధర్మస్థలిలో, ఎక్కడెక్కడ ఏంటి అని అడుగుతూ ఉన్నారు, అంతా చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈరోజు 21వ తారీఖు అంటే ఆల్మోస్ట్ ఎన్ని రోజులైంది, ఆల్మోస్ట్ 20 డేస్ దగ్గర కాదు, 18 డేస్ అవుతుంది, 19 డేస్ అనుకోండి. బట్ ఇప్పటి వరకు పోలీసులు ఈ కేసులో ఇంచ కూడా కదిలించలేదు. అంటే ఎంత దారుణంగా వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడో ఆ వ్యక్తి అర్థం చేసుకోండి. ఈ విధంగా చూసుకుంటూ పోతే అతను చెప్పింది, అతను 2005లో ధర్మస్థలిలో ఒక ఆర్డినరీ స్వీపర్ గా జాయిన్ అయ్యాడు. అప్పటి నుంచి ఆయన ఎంతో మంది మహిళల శవాలని ధర్మస్థలిలో పాతి పెట్టాడు. అతనే 2018లో ఈ దారుణాలను నేను ఇంకా చేయలేను, ఎంతమందిని పాతి పెడుతున్నాం, ఎవరినైతే తీసుకొచ్చారో వారికి కొంతమంది కళ్ళు లేవు, కొంతమంది బాడీ పోసేస్తుంది, కొంతమంది బట్టలు చిరిగిపోయి, కొంతమంది మానభంగం చేయబడిపోయి చాలా దారుణంగా గాయాలతో నా దగ్గరకు వచ్చారు, నేను వారందరినీ పాతి పెట్టాను, కాబట్టి నా కేసును తీసుకోండి 2018లో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే వాడిని భయపెట్టి పంపించేశారు. అంతేకాదు అతను అక్కడ నుంచి నీ దారుణాలు చేయలేను బాబో వెళ్ళిపోతా అంటే నీతో పాటు నీ భార్యని, నీ పిల్లల్ని అందరినీ చంపేస్తాను, ఇక్కడే ఉండాలి, మేము చెప్పినట్టు వినాలి అని అతన్ని పూర్తిగా కంట్రోల్ చేసి అక్కడే ఉంచారు. కానీ 2014లో తిని కుటుంబానికే చెందినటువంటి ఒక చిన్న పాపని అదే స్థాయిలో తనను చూసి తనను రక్షించాలా లేదా అన్న సందిగ్ధంలో అలా పడి
ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితిలో అక్కడి నుంచి పారిపోయి కర్ణాటక పరిసర ప్రాంతాలు దాటి వెళ్లి పక్క రాష్ట్రాల్లో తలదాచుకోవడం జరిగింది. కానీ తనలో రగులుతున్న బాధ, అగ్ని, నేను అన్యాయం చేస్తున్నా, ఇప్పుడు పాతి పెట్టిన అన్ని శవాలకి దహన సంస్కారాలు గనక చెయ్యలేదంటే వారి ఆత్మకు శాంతి కలగదు. ఆ బాధతోనే నేను ఇప్పుడు వచ్చి మీకు వాస్తవాలను వెల్లడిస్తున్నా. నేను అన్ని కోర్టులో చెప్తాను, కానీ నాకు కావాల్సింది ఒకటే, సెక్యూరిటీ కల్పించండి అని అడుగుతూ ఎన్ని శవాలు అంటే 100కు పైగా అన్నాడు. 100కు పైగా అని ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ స్టోరీ ఇలాగే నడుస్తూ ఉంది. 2012 9th అక్టోబర్లో సౌజన్య అనే ఒక ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్న పాప కనిపించకుండా పోయింది. ఏమైంది స్టోరీలోకి వెళ్తే మనం 2012 రోజున వాళ్ళ ఊర్లో ఫెస్టివల్ ఏదో జరుగుతుంది. ఆ ఫెస్టివల్ రోజు ఏంటంటే కొత్తగా ధాన్యం వస్తుంది. ఆ ధాన్యాన్ని వండి దాన్ని తింటారు. కాబట్టి ఆ పాప కూడా ఆ ఫెస్టివల్ రోజున కొత్తగా తీసుకొచ్చిన రైస్ తోటి వాళ్ళ అమ్మ ఫుడ్ అది ప్రిపేర్ చేస్తుంటే అది తిని వెళ్దామని వెయిట్ చేసింది. బట్ అప్పటికే లేట్ అవటం తోటి ఆ పాప ఇంకా లేదమ్మా వచ్చిన తర్వాత తింటా అంటూ స్కూల్ నుంచి వెళ్ళిపోవడం జరిగిందంట. అలాగే స్కూల్కి వెళ్ళిపోయింది. బట్ స్కూల్కి వెళ్ళిన తర్వాత తనకి ఎక్స్ట్రా క్లాసులు ఉన్నాయనే విషయం స్కూల్కి వెళ్ళిన తర్వాత తెలిసింది. బట్ మధ్యాహ్నం ఫుడ్ క్యారియర్ తెచ్చుకోలేదు. ఏంటంటే తన ఫ్రెండ్ ఎవరో ఫుడ్ ఆఫర్ చేస్తే లేదు నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఇంటికి వెళ్ళిన తర్వాత తింటా అని చెప్పిందంట. బట్ తను స్కూల్ నుంచి రిటర్న్ అవుతూ వస్తూ నేత్రావతి బస్ స్టాప్ దగ్గర దిగి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా వాళ్ళ బాబాయ్ వచ్చాడు. ఏమ్మా స్కూల్ నుంచి లేట్ అయిందా ఏంట్రా అంటే, అవును బాబాయ్ లేట్ అయిందంటూ తను మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతున్న అమ్మాయి సడన్ గా గాయబ్ అయిపోయింది. సడన్ గా ఇలా వెళ్ళిపోయింది. వాళ్ళ ఫాదర్ కి 8ంటికో ఎప్పుడో వాళ్ళ వైఫ్ ఫోన్ చేసి, ఏమండి పాప ఇంటికి రాలేదు, చాలా భయం వేస్తుంది, రండి ఫెస్టివల్ రోజు ఇలా ఒంటరిగా ఉంటాం, నాకు కూడా నచ్చలేదంటే వాళ్ళ నాన్నగారు కూడా వచ్చేసి మొత్తం ఎదికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఈ పోలీస్ స్టేషన్ హైలైట్. ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఆ పోలీస్ స్టేషన్ బేతంగడి పోలీస్ స్టేషన్ అంటారు. అక్కడికి వెళ్తే పోలీసులు ఏమన్నారు, ఏదైనా మిస్సింగ్ కేసు ఉంటే 24 గంటల కన్నా ముందు మీ కేసు తీసుకుని బాసు, నువ్వు చాలా త్వరగా వచ్చావు, 24 hours తర్వాత మీ అమ్మాయి మీ ఇంటికి రాకపోతే అప్పుడు మా ఇంటి దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయి, అప్పుడు మేము సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇప్పుడు ఉన్న బలంగా మీరు వచ్చేసి 1-2 గంటల అమ్మాయి మిస్ అయిపోయింది కనిపించట్లేదంటే మేము ఇన్వెస్టిగేషన్ చేయం, పోవయ్యా అంటూ వాళ్ళ నాన్న పంపించేశారు. ఆ రోజు అయిపోయింది. నెక్స్ట్ డే మొత్తం వెతుకుతూ ఉంటే నేత్రావతి నది పక్కనే ఆ పాప చనిపోయి పడుతుంది. ఎలా? తన చేతులు 2 తన వేసుకెళ్లిన డ్రెస్ చున్నీతో కట్టివేయబడి, బట్టలు మొత్తం తీసివేయబడి, ఒళ్ళంతా గాయాలతో, రిబ్స్ విరిగిపోయి, కళ్ళు పగిలిపోయి, ఒళ్ళంతా గాయాలతో, బట్టలు లేకుండా కనిపిస్తుంది. ఇక్కడ అన్నిటికన్నా బాధాకరమైన విషయం, ఎవరైనా కూడా ఈ విషయం తెలిస్తే చాలా చాలా అసహించుకునే విషయం ఏంటంటే, తన ప్రైవేట్ పార్ట్లో 6 ఇంచుల మీన మట్టి పోసి కూర్ చేశారు. అంటే ఫోర్స్ఫుల్ గా మట్టిని లోపలికి ప్రెస్ చేసి పంపించారు. ఎందుకంటే ఎవడైతే ఇక్కడ అమ్మాయి పైన హత్యాయత్నం చేశాడో వాడి తాలూకా రెఫరెన్సెస్, స్పెర్మ్ తాలూకా రెఫరెన్సెస్ మొత్తాన్ని తీసేయడం కోసం వాడు చేసిన ప్రయత్నం. ఒకరా ఇద్దరా అంటే నేత్రావతి బస్ స్టాండ్ దగ్గర నుంచి తనని నడుచుకుంటూ వెళుతూ వాళ్ళ ఇంటికి కూతింత దూరంలోనే తనని కిడ్నాప్ చేసి తీసుకెళ్లేటప్పుడు చూసినటువంటి ఒక ముసలావిడ చెప్పింది, 4 వ్యక్తులు ఆ పాపని తీసుకెళ్లారని. ఆ 4 ఎవరు అంటే ఇప్పుడు కాదు, ఈ కథ చివరిలో ట్విస్ట్ ఉంటది, అక్కడ తెలుస్తుంది. అయితే ఈ కేసు పాప అక్కడ పడిపోయింది. పేరెంట్స్ వచ్చారు, అందరు గుమ్మిగూడారు. చివరికి పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి డెడ్ బాడీని తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత కూడా ఆ పాప పైన ఎక్కడైతే తను పడిపోయిందో అక్కడ ఫొటోస్ కానీ ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ కానీ ఏమీ తీయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది కదా, పాస్టర్ అనే ఒక అతను తాలూకా కేసు కూడా సిమిలర్ గా ఉంటుంది. ఎందుకంటే తను ఎక్కడ పడిపోయాడో అక్కడ పడిపోయినప్పుడు సీసీ ఫుటేజెస్ పూర్తిగా చూయించకపోగా అక్కడ పడిపోయిన ప్రాంతంలో చెక్కల పైన ఉన్నటువంటి రక్తం కానీ తన పైన బుల్లెట్ ఎలా పడిందో అన్న విషయాన్ని కానీ ఈ విషయాలన్నీ ఏమి క్లియర్ గా పోలీసులు అక్కడ ఫోరెన్సిక్ సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏమి కలెక్ట్ చేయలేదంటే ఇప్పటికి కూడా అభియోగాలు ఎదుర్కొంటూనే ఉన్నారు.
అయితే అలాగే ఇక్కడ కూడా ఆ ప్లేస్ ఫొటోస్ కానీ అక్కడ దొరికినటువంటి ఎవిడెన్సెస్ కానీ ఏమీ కలెక్ట్ చేయలేదు. అలాగే పోలీసులు దాన్ని తీసుకెళ్లి మార్చరీలో పోస్ట్ మార్టం చేసి, పోస్ట్ మార్టం కూడా వితౌట్ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవ్వరు సమక్షంలో చెయ్యలేదు. ఈ అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ వీళ్ళే చేశారు మొత్తం. ఏంటి అసలు ఏం జరిగింది అంటే, ఎప్పుడైతే తన ప్రైవేట్ పార్ట్ లో ఉన్నటువంటి స్పెర్మ్స్ తీసేసి ఎవిడెన్స్ ని అక్కడ ఉన్నటువంటి సిఐకి ఇచ్చారు. ఆ సిఐ వాటిని ల్యాబ్ కి పంపించకుండా 12 రోజులు అట్టి పెట్టుకున్నాడు. అంటే వీటిని ఏ చెప్పుతో కొట్టాలో ఒకసారి మీరు ఆలోచించండి. 12 రోజులు అలాగే అట్టి పెట్టుకొని 13వ రోజు పంపించాడు. ఏంటి అని అడిగితే వాడు చెప్పిన సమాధానం ఏంటంటే, కోర్టులో నేను మరిచిపోయా అని చెప్పాడు. వాడికి కూడా ఒక తల్లిలో చెల్లో ఉంటే ఇలాగే జరిగితే దాని బాధ ఏంటో తెలుస్తుంది. అంతేకాకుండా ఏ స్పెర్మ్ అయినా కూడా దాని లైఫ్ టైం 72 అవర్స్ మాత్రమే. 72 అవర్స్ తర్వాత దట్ విల్ బి డెడ్, చనిపోతుంది. సో ఆ క్రమంలో మనోడు 12 రోజుల తర్వాత బూజు పట్టిపోయిన స్థితిలో ఆ శాంపిల్స్ తీసుకెళ్లి ల్యాబ్ లో ఇచ్చారు. ఆ ల్యాబ్ లో అది ఫెయిల్ అయిపోయింది. అసలు అప్పటి నుంచి వాళ్ళ ఫాదరు ఈ కేసు మీద తిరుగుతూనే ఉన్నాడు. కానీ పోలీసులు ఏం చేశారంటే ఒక వ్యక్తిని పట్టుకొచ్చారు. ఆ వ్యక్తిని పట్టుకొచ్చి వాడే మొత్తం చేశాడు అని చెప్తున్నారు. కానీ ఆ వ్యక్తిని ఎవరు పట్టుకొచ్చారు, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు అన్న విషయం ఇప్పటి వరకు ఎవడూ చెప్పలేదు. తన పేరే సంతోష్ రావు. ఈ సంతోష్ రావు ధర్మస్థలి ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాడు అని వాడిని కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి 4 వ్యక్తులు పోలీసులకి ఈడే ఆ అమ్మాయిని పాడు చేసింది మేము చూసామంటూ పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది. పోలీసులు వితౌట్ ఎనీ ఇన్వెస్టిగేషన్, ఎనీ క్లియర్ ఎవిడెన్స్ వాడిని అరెస్ట్ చేసి వీడే అని ప్రెస్ ముందు కూడా పెట్టేసి పట్టేసుకున్నామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే సౌజన్యని ఇలా చంపేశాడో వాడిని ఉరి తీయాలంటూ ఈ సంతోష్ అనే వ్యక్తిని ఉరి తీయాలంటూ ప్రజలు రోడ్లెక్కి నినాదాలు కూడా చేయడం జరిగింది. కానీ అసలు విషయం ఏంటంటే, ఈ సంతోష్ వ్యక్తి ఒక మతి స్థిమితం లేని ఒక డిజేబుల్ పర్సన్. తన మనసు సరిగా ఉండదు. తను ధర్మస్థలి వచ్చి 4 రోజులు అవుతుంది. ఏ హోటల్ రూమ్కి వెళ్ళినా తనకి హోటల్ ఇవ్వలేదు తన అవతారం చూసి. చివరికి తన ధర్మస్థలికి వెళ్ళి పూజ చేయించుకొని వచ్చి ఆ బాహుబలి విగ్రహం కింద పడుకునేవాడట. ఇలా కొన్ని రోజులు గడిచిన వెంటనే అతన్ని మర్డరిస్ట్ గా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. ఇతనిది ఒరిజినల్ శృంగేరి అనే ఊరు. వాళ్ళ ఫాదర్ కూడా చెప్పడం జరిగింది వాడికి మత్స్యస్థిమితం లేదు, వాడు అలాగే ఉంటాడని. వాడు అరెస్ట్ చేసిన కొంత టైంకే వాళ్ళ మదర్ కూడా చనిపోవడం జరిగింది. అసలు విషయానికి వస్తే ఈ సంతోష్ ని అరెస్ట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఈ సంతోష్ కి ఒక శృంగారపరమైనటువంటి జబ్బు ఉంది. అది ఫిమోసిస్ అనే ఒక వ్యాధి ఉందంట. ఆ ఫిమోసిస్ సంబంధించిన డీటెయిల్స్ నేను క్లియర్ గా మీకు చెప్పలేను, కానీ మీరు గూగుల్ చేసి తెలుసుకోవచ్చు. ఆ ఫిమోసిస్ ఉన్నప్పుడు వారు ఎవరితో ఉన్న సెక్స్ లో పాల్గొవాలనుకుంటే వారికి విపరీతమైన నొప్పి వచ్చి వారు దాన్ని చేయలేరు. అటువంటి వ్యక్తి సౌజన్యాన్ని మానసికంగా శారీరకంగా హింసించి సెక్స్ చేసి తన ప్రైవేట్ పార్ట్ లో మట్టి పోసి పడేశాడా అన్నది ఇప్పటికీ $1,00,000 క్వశ్చన్. వాళ్ళ ఫాదర్ అయితే తను అలా చేయలేదని చెప్తూ ఉన్నారు. వాళ్ళ అమ్మ చనిపోయింది. ఇప్పటికీ మనోడు 3-4 సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడు. చివరికి ఆ కేసును సిఐడికి ఇచ్చారు. ఆ సిఐడి వాళ్ళని మేనేజ్ చేస్తారు. మళ్ళీ సిబిఐకి ఇచ్చారు. సిబిఐ వాళ్ళు కూడా దర్యాప్తు మొత్తం చేసిన వాళ్ళు కూడా ఏం పీకలేపారు. వాళ్ళు కూడా చివరికి వచ్చి ఈ సంతోషం మొత్తం చేశాడు అన్నాడు. మీ దగ్గర ఎవిడెన్స్ లేవున్నాయి అంటే ఏమి లేవని చెప్పారు. ఇలా నానా విధాల జరుగుతూ ఉంది. పాపం అతను బయటకు వచ్చిన తర్వాత కూడా ఏమీ చేయలేకపోయారు. అయితే ఇప్పుడు మొత్తానికి సిబిఐ కూడా హ్యాండ్స్ అప్. ఇప్పటికీ సౌజన్య కేసు అలాగే ఉంది. వాళ్ళ నాన్న రీసెంట్ గా 2024లో కూడా ఈ కేసు రీఓపెన్ చేయండి అంటూ కోర్టులకు వెళ్ళడం జరిగింది. కోర్టు ఏం చేసింది, ఎవిడెన్స్ లేవు, ఆధారాలు లేవు, ఏమీ లేవు అంటూ ఆ కోర్టు కేసు కొట్టేయడం జరిగింది. కానీ దీని వెనక పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారంటూ పాపం ఆయన వెళ్ళి వాళ్ళకి చెప్పి కేసు రీఓపెన్ చేయాలంటూ అడగడం జరిగింది. బట్ లేదు, చేయలేదు. అలాగే 2025లో ఆయన కూడా పాపం చనిపోవడం జరిగింది. రీసెంట్ గా జనవరిలో చనిపోవడం జరిగింది. ఇప్పుడు అసలు విషయం బయటకు వస్తుంది. ఎప్పుడైతే అక్కడ పనిచేసిన వ్యక్తి 2005 నుంచి 2014 లోపు ఎన్నో వందల శవాలను నేను పూడ్చిపెట్టానని చెప్పి ఆ ప్లేసులతో సహా క్లియర్ గా చెప్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి చెప్పిన ఆధారాల ప్రకారం ఇప్పుడు అన్ని కేసులు బయటకు వస్తూ ఉన్నాయి.
ఇందుట్లో ఎవడెవడైతే దాక్కున్నాడో వాడంతా బయటకు వచ్చే విధంగా ఇక్కడ సిచ్యువేషన్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ హోమ్ మినిస్టర్ పరమేశ్వర్ ఏం చెప్తూ ఉన్నాడు, అతను చెప్పింది నిజమైతే కోర్టులో ఆర్డర్ చేస్తే మేము వెళ్ళి అక్కడ తవ్వి తీస్తామని చెప్తూ ఉన్నాడు. మరి వాడు కేసు పెట్టాడు, క్లియర్ గా ఎవిడెన్స్ ఇస్తున్నారు, ఇప్పటివరకు పోలీసులు ఎందుకు వెళ్ళట్లేదు అన్న దానిపైన స్థానికులంతా చాలా చాలా ఆగ్రహంగా ఉన్నారు. అయితే విషయం పైన ఎవరైనా వీడియోలు చేస్తే వారిని అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఎందుకంత? ఎందుకంటే ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారంట. అంటే అక్కడ ధర్మస్థలిలో గతంలో కొంతకాలంగా ఈ విధంగా హత్యలు జరుగుతూ ఉన్నాయి. వారంతా మిస్సింగ్ కేసులు, అన్వాంటెడ్ మర్డర్ కేసులు చాలా జరుగుతున్నాయి, అన్యాచురల్ మర్డర్ కేసులు. కానీ వాటి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వని వీళ్ళు చివరికి దానిపైన పూర్తి స్థాయిలో తెలిసి కొన్ని ఏఐ వీడియోస్ కలిపి ఒక వీడియోస్ చేస్తే దాన్ని మాత్రం మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అంటూ అరెస్టులు చేస్తూ ఉన్నారు. కానీ ఎందుకు అంత అరెస్ట్ చేస్తున్నారు? అంత అవసరం ఏంటి? ఎందుకు భయపడుతున్నారు మీరు అని అందరూ అడుగుతూ ఉన్నారు. కానీ అరెస్టులు చేస్తున్నారు. అయినా కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో నేషనల్ వైడ్ ఈ న్యూస్ చాలా పెద్దదైంది కాబట్టి అరెస్టుల పర్వం ఇక కష్టం అని తెలిసి చేయట్లేదు. అయితే సౌత్ కన్నడ పోలీసుల్లోనే చాలా మంది దరిద్రులు ఉన్నారని, వాళ్ళే దీన్ని అంతటినీ కొన్ని సంవత్సరాలుగా ఈ పాపాలని మోస్తూ ఉన్నారనేసి తెలుస్తూ ఉంది. అయితే ఈ విషయాన్ని సీఎం సిద్ధరామయ్య దగ్గరికి చాలా మంది తీసుకెళ్లారు. అయినా కూడా ఈ కేసు అలాగే నడకనే నడుస్తూ ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు గారు చెప్తుందంటే, ఏ ఒక్కడిని మేము వదిలిపెట్టాం, మాకేం సంబంధం, వాడు చేసిన తప్పుల్ని మానెత్తిపై వేసుకోవడం, మేము కంపల్సరిగా ఎవరిని వదిలిపెట్టమని చెప్తున్నప్పటికీ కూడా కేసు నత్త నడకనే నడుస్తూ ఉంది. ఈ విజిల్ బ్లోయర్ ఎవడైతే నేను వీటన్నిటికి సాక్ష్యం అని చెప్తూ ఉన్నాడో వాడిని అసలు కేరే చేయట్లేదు. అయితే గతంలో కూడా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అనన్య భట్ అనే ఒక మహిళ కూడా ఈ ధర్మస్థలి ప్రాంతంలోనే మిస్ అయిపోయిందంటూ వాళ్ళమ్మ కంప్లైంట్ చేయడానికి వెళ్తే ధర్మస్థలి పోలీసులు ఆవిడని భయపెట్టి ఇంకొకసారి కేసు గీసని ఇటువైపు వస్తే నిన్ను కూడా లేకుండా చేస్తామని భయపెట్టి ఆవిడని పంపించేయటం జరిగింది, సుజాత భట్ని. ఈ విషయాలన్నీ చూస్తూ ఉంటే అక్కడ ఎంత పెద్ద క్రైమ్ జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. దీనంతటికి కారణం అక్కడ ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి, పేరుగాంచిన వ్యక్తి అనే విషయాలు క్లియర్ గా తెలుస్తూ ఉంది. అయితే ఇంత దారుణాలు జరుగుతున్నా కూడా గవర్నమెంట్లు ఇంకా ఎందుకు ముందుకు కదలట్లేదంటే అనగ నుంచి అతను మేనేజ్ చేస్తున్నాడు అన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వీరేంద్ర హెగ్డే అనే ఒక వ్యక్తి ధర్మస్థలకి ప్రధాన పర్సన్ గా ఉన్నాడు. ఆ ధర్మస్థలి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక స్కూల్స్, కాలేజెస్ ని ఇతనే రన్ చేస్తూ ఉన్నాడు. ఇతను ఎటువంటి వాడంటే అక్కడ అందరికీ తెలిసింది ఏంటంటే 900 సంవత్సరాల నుంచి కుటుంబమే అక్కడ అన్ని అర్చన కార్యక్రమాలు, గుడి మెయింటెనెన్స్ మొత్తం చేస్తుంది కాబట్టి బాగా డబ్బుతో బలిసిపోయిన వ్యక్తి అంటూ చాలా మంది చెప్తూ ఉన్నాడు. ఈజ్ ఎ పవర్ఫుల్ పర్సన్, ఈ కెన్ మేనేజ్ ఎనీథింగ్, వాడే 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 అంటూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విధంగా మనం ఎంత ఆలోచించినా అర్థం కాని విషయాలు ఏంటంటే ధర్మస్థలిలో కొన్ని వందల శవాల్ని పూడ్చిపెట్టిన వ్యక్తి చెప్పినటువంటి సమాధానాలు, ఇచ్చినటువంటి కంప్లైంట్ కూడా ఇప్పటి వరకు 19 రోజులు అవుతున్నా కూడా పోలీసులు ఎందుకు ముందుకు తీసుకెళ్ళట్లేదు అనేది ఎవరికి అర్థం కాని ఒక విషయం. దీనికి అసలు కారణం ఏంటంటే ఈ ఏవైతే ఇక్కడ కిడ్నాప్లు, మర్డర్లు, మానభంగాలు, అదే విధంగా ఇల్లీగల్ ఆర్గాన్ మాఫియా ఉందో వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వ్యక్తులుగా ఉన్నారు. సెంట్రల్ మినిస్టర్ల దగ్గర నుంచి సినిమా హీరోల దగ్గర నుంచి ఆ అర్చకులు, ధర్మస్థలికి సంబంధించినటువంటి ఎంతో ట్రస్ట్ మెంబర్స్ అంతా కూడా ఇందుట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటూ చెబుతూ ఉన్నారు. దీనికి సంబంధించి సమీర్ ఎండి అనే ఒక యూట్యూబర్ కూడా అరెస్ట్ చేశారు ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకే. బట్ ఇప్పుడు అతను చాలా రీజనబుల్ సమీర్ అనే వ్యక్తి. బట్ ఇప్పుడు ఎవడు కూడా ఈ విషయాన్ని బయటకు రాకుండా ఆపలేరు కాబట్టి మేము కూడా ధైర్యంగా ముందుకొచ్చి చెప్తూ ఉన్నాం. అంతకుముందు ఈ విషయాలు తెలిసినా కూడా లైట్ గా తీసుకున్న మనుషులు మీలాగా మేము కూడా. బట్ ఎప్పుడైతే వాస్తవాలు చాలా చాలా దారుణంగా ఉన్నాయో మేము ముందుకొచ్చి చెప్పాలన్నది మా దృఢ సంకల్పం. ఒక విధంగా చెప్పాలంటే ఎంతో మందిని నరమేధం చేసి చంపేసిన, సెక్షువల్ గా హెరాస్ చేసి చంపేసినటువంటి ఒక పెద్ద దుర్మార్గుడి యొక్క జీవిత వికృత రూపాన్ని మీ ముందుకు తీసుకురావడం కోసం చాలా విధాలా ట్రై చేస్తూనే ఉంది.
అయితే ఈ కేసులో ఏదైతే సౌజన్య కేసులో ఐ విట్నెస్ గా ఉన్నటువంటి ఒక ముసలావిడ, తను అర్ధాంతరంగా చనిపోయింది. తను ఎలా చనిపోయిందో తెలియదు. అంతేకాదు ఈ ఎవరైతే పాపం సంతోష్ రావుని పిచ్చోని అరెస్ట్ చేశారు కదా, ఆ సంతోష్ రావు ఈ మర్డర్ చేయలేదంటూ రవి పూజారి అనే ఒక వ్యక్తి సంతోష్ వైపున మాట్లాడటం జరిగింది. ఇతను కూడా ఆ ధర్మస్థలికి సంబంధించినటువంటి టీంలో వ్యక్తి అయినా కూడా తన మనసు మారి పాపం ఇది తప్పని అనుకొని రవి పూజారి వచ్చి చెప్పడం జరిగింది. బట్ రవి పూజారి కూడా అనూహ్యంగా వాళ్ళ ఇంట్లోనే చచ్చిపడి ఉండడం జరిగింది. ఇటువంటి మర్డర్స్ ఎన్నో జరిగాయి. ఇంత దారుణమైనటువంటి మర్డర్లు చేస్తూ కూడా ఆ వ్యక్తి ఎలా తప్పించుకుంటున్నాడంటే డబ్బు, పలుకుబడి, వీటితో. ఇప్పుడు అన్నిటికన్నా అసలు విషయం మీకు నేను చెప్పాలనుకున్నా ఏంటంటే, ఈ మొత్తం ముఠాకి నాయకుడు, బాగా డబ్బున్నవాడు, బలిసినవాడు, పేరున్నవాడు, ధర్మస్థలిలో ఆ గుడిలో పెద్ద పొజిషన్ లో ఉన్న వ్యక్తి అంటూ చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ సంతోష్ రావుని పోలీసులకు అప్పగించారో ఆ నలుగురు ఎవరంటే ఈ ధర్మస్థలిలో పనిచేసేవారు. ఆ ధర్మస్థలిలో పనిచేసే వాళ్ళు వీరేంద్ర హెగ్డే బంధువు కూడా ఒకడున్నాడు. ఆ వీరేంద్ర హెగ్డే బంధువే ఈ పిచ్చోడిని కొట్టి తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. ఆ ముసలాము చూసినటువంటి ఆ నలుగురు కూడా ఈ వీరేంద్ర హెగ్డే తాలూకు మనుషులే. వీళ్ళంతా ధర్మస్థలంలో పనిచేసే వారే. సో ఇందుట్లో మొత్తం కాన్స్పిరసీ థియరీ ఏంటంటే, ఎటు తిరిగి ఎటు డాట్లు కనిపించిన చివరికి ఆ పెద్ద వ్యక్తి దగ్గరికి ఆట అనేది వెళ్తూ ఉంది. కాబట్టి పోలీసులు కూడా ఈ ధర్మస్థలిలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ప్రశ్నించకుండా ముసుగు కప్పుకొని దాగుడు మూతలాడుతూ 465 మందిని చాలా దారుణంగా అనుభవించి చంపిన ఒక దుర్మార్గుడికి అండగా నిలుస్తూ ఉన్నారు. ఎవడైతే ఈ సౌజన్య కేసులో హెల్ప్ చేశాడో ఆ సిఐకి అసిస్టెంట్ డీజీపీ పోస్ట్ ఇచ్చాడంట సో కాల్డ్ ఆ పెద్ద మనిషి. ఇలా చూసుకుంటా పోతే ఇక్కడ సంతోష్ రావుని అరెస్ట్ చేయటం సిఐ చేసిన తప్పు. ఎందుకంటే అతనికి ఉన్న జబ్బు గురించి మీకు ముందే చెప్పేశాను. అంతేకాదు సౌజన్య వజైనాలో 6 ఇంచుల వరకు మట్టి కుమ్మేసిన, ఎంతో కష్టపడి స్పెర్మ్ రిట్యూట్ చేసి ఆ శాంపిల్స్ ని సిఐ గారికి ఇస్తే వాడు వాటిని 12 రోజులు వాడి దగ్గర పెట్టుకుని మర్చిపోయాయని చెప్పటం. అదే విధంగా రవి పూజారి అనే వ్యక్తి ఐ విట్నెస్ గా ఉండి ఈ సంతోషాన్ని కాదు అని చెప్తే అతన్ని కూడా చంపేయటం, ముసలావిడని కూడా చంపేయటం. బస్ స్టాప్ వద్ద చుట్టుపక్కల ఎక్కడైతే నేత్రావతి బస్ స్టాప్ దగ్గర సౌజన్య దిగిందో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజెస్ ని డిస్ట్రాయ్ చేయగలిగారు. అంటే ఎంత బలవంతుడు చేయగలిగాడో అర్థం చేసుకోండి. ఇందుట్లో సస్పెక్ట్ గా చెప్పబడినటువంటి ఆ నలుగురులో ఒకడు వచ్చేసి రవి పూజారి అయితే, రెండో వాడు వచ్చేసి ఉదయ్, మూడో వాడు వచ్చేసి మల్లిక్, నాలుగో వాడు వచ్చి ధీరజ్. వీళ్ళంతా కలిసి సౌజన్యాన్ని ఎత్తుకు వెళ్లారంటూ చాలా మంది చెప్పడం జరిగింది. ఎవరైతే పోలీస్ ఆఫీసర్ భాస్కర్ అనే సిఐ ఉన్నాడో వాడికి డిప్యూటీ ఎస్పీగా పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే ఎస్డిఎం కాలేజ్ ఏదైతే ధర్మస్థలంలో శ్రీ ధర్మస్థలేశ్వర మహాదేవ కాలేజ్ ఉందో ఆ కాలేజీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతమంది అయితే ఇలా మరణాలకి గురయ్యారో అటన్నిటికీ ఒకటే ఒక కారణం, ఆ ఆలయంలో ఉన్నటువంటి పెద్ద వ్యక్తి. వాడే ఈ ఆట మొత్తం నడిపించారు. ఆ నలుగురు వ్యక్తులే ఇదంతా చేశారు. ఎంతో మంది సినిమా హీరోల దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎంపీలు అందరూ కలిసి ఈ ఆటలో భాగస్వామ్యులు అయ్యారు అంటూ వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ విజిల్ బ్లోయర్ ని కాపాడుకునే ప్రయత్నంలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. నాకు తెలిసి అతన్ని కూడా ఏదో విధంగా హతమార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ విషయాన్ని మీకు క్లియర్ గా చెప్పాలనేసి పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ తోనే ఈ వీడియో మీకు అందించడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.